ఇక కాంట్రవర్సీకి అసలు సిసలు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ఎమ్మెల్యే తెలంగాణ నుంచి బ్రేకింగ్. ఆయన కమెంట్ చేశారంటే ఖచ్చితంగా ఏదో రచ్చ జరగబోతుందని అర్థం. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన విమర్శలు, దాని చుట్టూ సాగిన వివాదాలు చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అలాంటి ఓ నాయకుడు మరోసారి వివాదానికి బీజం వేశారు. అది కాస్త ఇంకోసారి చర్చకు కారణమవుతోంది. చూసేయండి. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సీఎం రేవంత్ మంత్రులపై ఆయన చేసిన ఆరోపణలు తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ ప్రైవేట్ ఫోన్ హ్యాకర్లను పెట్టుకుని హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆరోపించారు కౌశిక్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రులు కేబినెట్ మీటింగ్ కి హాజరవ్వకుండా ఢిల్లీలో కూర్చున్నారని విమర్శించారు. ఈ కామెంట్స్ తెలంగాణలో రాజకీయ వేడి పుట్టించాయి. దీనిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఒక్కసారి కాదు, ఇలా అనేక సార్లు తన వ్యాఖ్యలు, వ్యవహార శైలితో వివాదాలను కొని తెచ్చుకున్నారు కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు అనేక సార్లు కాంట్రవర్సీస్ కు సెంటర్ గా మారిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీతో కౌశిక్ రెడ్డి ఘర్షణకు దిగారు. ఆ ఎపిసోడ్ లోనూ పెద్ద రచ్చ జరిగింది. ఇక కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కౌశిక్ రెడ్డి ఘర్షణ పడ్డం దుమారం రేపింది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకోబోయారు. పోలీసులు రంగప్రవేశం చేసి కౌశిక్ రెడ్డిని సమీక్ష నుంచి బయటికి తీసుకెళ్లారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ పై ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేగా అసెంబ్లీలోనూ కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. పేపర్లు చింపి సభ్యులపై వేసిన కౌశిక్ రెడ్డిని స్పీకర్ పలుసార్లు హెచ్చరించారు. ఇలా అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల కూడా కౌశిక్ రెడ్డి దూకుడు వ్యవహార శైలి కొనసాగుతూ వచ్చింది. సాధారణంగా ప్రత్యర్థులను టార్గెట్ చేసే నేతలు తమ కామెంట్స్ తో రాజకీయ దుమారం రేపుతూ ఉంటారు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు వివాదాలు, తన దూకుడు వ్యవహార శైలితోనే పొలిటికల్ గా రచ్చ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సంచలనాల కోసమే కౌశిక్ రెడ్డి ఇలా చేస్తుంటారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా కౌశిక్ రెడ్డి మాత్రం తన దారి తనదే అన్నట్లుగా ముందుకు సాగిపోతున్నట్లు జరుగుతోన్న పరిణామాలు బట్టి అర్థమవుతోంది.